ఫ్రెండ్స్, నా పేరు ఆది స్పేస్ రెడ్డి. సో ఎపిసోడ్ చూశారు కదా, బాగుంది. ఈరోజు ఎపిసోడ్లో నా రివ్యూలో కూడా చాలా మంచి పాయింట్స్ ఉంటాయి. ఒక 3-4 పాయింట్స్ అయితే హైలైట్ పాయింట్స్ ఉంటాయి. మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, ఈ పాయింట్స్ నచ్చకపోవచ్చు, కొంతమందికి ఆ థంబ్నెయిల్ నచ్చకపోవచ్చు. అభి భజన చేస్తున్న అఖిల్, దానికి వ్యాలిడ్గా చెప్తాను. అది నెగిటివ్ సెన్స్లో ఏం లేదు, కానీ పాజిటివ్ సెన్స్ కూడా కాదు, న్యూట్రల్గానే ఉంటుంది. ఎపిసోడ్ మొత్తం చూస్తే అర్థమవుతుంది, ఈ వీడియో మొత్తం చూస్తే. అండ్ ప్రోమో చూశారు కదా, రేపటి ప్రోమో, అది డెవిల్ టాస్క్. అది రీఎంట్రీ అని కాదు, ఇంకోటి కాదు, డెవిల్ టాస్క్ మాత్రమే. నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో అప్డేట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. రీఎంట్రీ గురించి కూడా అప్డేట్స్ ఉంటాయి, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఏడిఐ స్పేస్ రెడ్డి అని సెర్చ్ చేయండి, లేకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి పాయింట్స్ చెప్పుకుంటూ వస్తూ అక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. కొన్ని పాయింట్స్లో సరైన పాయింట్స్ అనమాట. అవినాష్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడో టాస్కుల్లో, ఒక్క టాస్క్లో కూడా ఏంది స్వామి అసలు పర్ఫార్మెన్సే లేదు అనుకున్న దాఖలాలే లేవు పాపం. కానీ అంత బూడిదలో పోసిన పన్నీర్ లాగా ఎక్కడ చేసుకుంటాడంటే, ఈ సెంటిమెంటు, కాళ్ళు పట్టుకుంటాను, అమ్మని పిలుస్తాను, ఏడవడాలు ఇక్కడ పోగొట్టుకుంటున్నాడు అవేష్. ఎంత బాధలైనా ఉండొచ్చు, అవి అవసరం లేదు ఈ గేమ్లో, ఇంత సెంటిమెంట్ అవసరం లేదనేది నా ఫీలింగ్. అదేంటి అనేది మధ్యలో ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాం. చిన్న బ్యాడ్ లక్, చిన్న బాధ, మనకి లక్ ఫేవర్ చేయలేదు అనేసి హరియానా ఏడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు, అవసరం లేదు ఏడవద్దు అనేసి అవినాష్ అంటుంటే, చిన్న బాధ, లక్ ఫేవర్ చేయలేదని బాధ. నేను ప్రోమోలోనే చెప్పాను, ఏడవట్లేదు హరియానా, ఏడుపును కంట్రోల్ చేసుకుంటుంది. నాకు ఈరోజు హరియానా కూడా చాలా బాగా నచ్చింది. ఒకే ఒక్క పాయింట్లో హరియానా నాకు కొంచెం తప్పు అనిపించింది. అది నాలాంటి ఉడాలనాయాలకి కనపడద్ది, మీకు కనపడదు, మీరు అనుకుంటారు కూడా, మరి అది కూడా నువ్వు నిజంగానే ఉడాలనుకుంటారు. కానీ ఆ పాయింట్ నేను మెన్షన్ చేస్తాను, మీరు అనుకుంటారని కూడా తెలుసుకుంటే నా మనసుకి ఏది తడితే చెప్పేస్తా. సో ఇక్కడ ఏంటంటే, అవినాష్ బిగ్ బాస్ అవకాశం మనకు లక్తో రాలా, అవకాశం ఇచ్చాడు, మన లక్తో ఇక్కడ రాలా. కానీ ఇక్కడ లక్ ఫేవర్ చేయడం ఏంటి, అవినాష్ బిగ్ బాస్ మీద అపోజిట్గా మాట్లాడుతుంటే హరియానా ఆపింది. బిగ్ బాస్ని ఏమనొద్దు, అలా మాట్లాడద్దు నువ్వు దయచేసి, టాస్కులకి నెగిటివ్గా, బిగ్ బాస్కి నెగిటివ్గా అన్నట్టు మాట్లాడద్దు అన్నట్టు అతన్ని ఆపింది. నెగిటివ్ ఎక్కడ అవుతాడో ఫ్రెండ్ అనేటట్టు ఆపినట్టే నాకు అనిపించింది హరియానా. సో ఇక్కడ డెసిషన్ చాలా బాగా చేసింది అని అనిపించింది అవినాష్ని కంట్రోల్ చేయడంలో. ఆ తర్వాత దీనిని బట్టి టాస్క్స్ ఆడడం వేస్ట్ ఇవన్నీ అంటుంటేనే తగ్గుమని, ఇబ్బంది లేదు, ఇట్లా మాట్లాడ బాగా అనేసి ఆపేసింది హరియానా. ఆ తర్వాత స్ట్రాంగ్ ఉంటే సేవ్ అవుతారు, డోంట్ వర్రీ అనేసి యూ డిడ్ రైట్. హారికతో ఇది ప్యారలల్గా చూపించారు ఈ సీన్స్. ఈ సీన్ ఇక్కడ చూపించి బాత్రూంలో హారిక అభి ఉన్నారనమాట. స్ట్రాంగ్ అయితే సేవ్ అవుతారు ఎలాగైనా, నువ్వు దీని గురించి ఫీల్ అవ్వమాక, నా సపోర్ట్ నీకే ఈ రెండు వాళ్ళిద్దరిలో అనేసి అభికి, హారికకి అభి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు బాత్రూంలో, ఆవిడ బాధపడుతూ ఉంటే. సో సోహెల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఒక సీన్ చూపించారు. నెక్స్ట్ సోహెల్ అఖిల్ కూర్చొని ఉన్నారు, దాని గురించి డిస్కషన్ అనమాట. పక్కనే అవినాష్ హరియానా కూడా ఉన్నారు. ఎక్కడ ఏంటంటే దానికి వచ్చేసి అఖిల్ వద్దన్నాడు, మళ్ళీ తీసుకున్నాడు. ఏమన్నాడు, ఎవరిని తొక్కేసి రావాలని అనిపించలేదు, ఎవరిని తొక్కేసి తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నాడా, మళ్ళీ తీసుకున్నాడా అనేసి అవినాష్తో ఒకసారి అన్నాడు అఖిల్ అభి గురించి. అవినాష్తో అన్నాడు, అవినాష్ కూడా అవును యా కరెక్ట్, ఓకే అవును అలానే అన్నాడు అన్నట్టు అన్నాడు. ఆ తర్వాత సోహెల్తో కూర్చొని కూడా ఒకే మాట స్ట్రాంగ్ అన్నాడు కదా, ఇప్పుడు ఒక్క మాటైనా అనొచ్చుగా, జస్ట్ ఒక్క మాటైనా అనొచ్చుగా, ఫస్ట్ వద్దన్నాడు కదా, ఆ తర్వాత నేను స్వాప్ అవ్వట్లేదు నేను అనొచ్చుగా, అనలేదు. చూసావా ఎక్కడ అర్థమవుతుంది ఇక్కడ అనేసి మళ్ళీ అన్నాడు. సోహెల్తో కూడా అదే మాట అన్నాడు అఖిల్. ఇక్కడ నాకు అఖిల్ మాట్లాడింది నచ్చలేదు. దానికి రీజన్ ఏంటంటే, టీ టాస్క్ అప్పుడు అక్కడ ఇమ్యూనిటీ వచ్చేది కదా, నువ్వు ఎలాగ వెళ్ళిపోయావు అన్నాడు. అది అంత కష్టపడి 4.5 గంటలు కూర్చొని నిలబడేసిన టాస్క్లోనే మధ్యలో వెళ్ళిపోతేనే క్వశ్చన్ చేసి నామినేట్ చేసిన అఖిల్, ఇక్కడ ఇమ్యూనిటీ డైరెక్ట్గా వరప్రసాదంలాగా పైనుంచి పడుతుంటే, లడ్డు పడ్డట్టు పడుతుంటే దాన్ని పట్టుకోవద్దు, దాని నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నావు అని అడిగితే దానికి ఏమన్నా మీనింగ్ ఉందా? ఎక్కడ అదేంటి, అక్కడ ఏంటంటే మోనాల్ నుంచి వద్దన్నాడు, మోనాల్ నుంచి నేను స్వాప్ కోరుకోవట్లేదు అన్నాడు. ఇది వచ్చింది హారిక నుంచి వచ్చింది. అది కూడా ఇప్పుడు హారిక అక్కడ డిసైడ్ అయింది, క్లియర్గా వినాలా, మోనాల్ నుంచి స్వాప్ చేయాలని హారిక డిసైడ్ అయింది. అప్పుడు అభి కానీ అఖిల్ చెప్పినట్టుగా నాకు స్వాప్ వద్దని చెప్పానుగా వద్దని ఉంటే అక్కడ మోనాల్ ఏమి ఆగిపోదు, హారిక ఆగడానికి లేదు, హారిక మళ్ళీ ఏ రోల్కి ఇప్పించాలా. అది ఆ మాత్రం నాలెడ్జీ అభికి ఉంది,
సో అది తీసుకున్నాడు. దాంట్లో కూడా ఇమ్యూనిటీని తీసుకోకుండా ఉన్నందుకు నామినేట్ చేసిన అఖిల్ ఈరోజు ఇమ్యూనిటీ తీసుకున్నందుకు అతని గురించి అందరితో చెప్తున్నాడు, అందరితో చెప్పాడు. ఒక్క హారికాతో తప్ప అందరితో దాని గురించి డిస్కషన్ చేశాడు. సో ఇక్కడ అందుకని అభి భజన అని చెప్పాను. అభి భజన అఖిల్ చేస్తున్నాడు హౌస్లో అని నాకు అనిపించింది. పదే 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 ప్లస్ ఈరోజు ఓటింగ్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు కూడా అతన్ని అడిగింది చూపించలేదు. మేబీ అన్సీన్లో చూపిస్తారా లేదో ఇప్పుడే దాని మీద పెద్ద పాయింట్ అనలేకపోతున్నాను. నేను అన్సీన్లో కూడా చూపించకపోతే అప్పుడు మాట్లాడతాను. అఖిల్ క్యాంపెయిన్లో అభిని అడిగినట్టు కూడా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ అడుగుంటే అది టీఆర్పీ ఎలిమెంట్ కాబట్టి టీఆర్పీ ఎక్కువ వచ్చే ఎలిమెంట్ కాబట్టి దాన్ని ప్రోమోలోనే వేసుకునే వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మేబీ అన్సీన్లో చూపిస్తారేమో చూద్దాం. ఇక్కడ అభి భజన చేస్తున్నాడు, ఒకే పాయింట్ అందరికాడ చెప్తున్నాడు, నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నాడే కానీ అది వ్యాలిడ్ పాయింట్ కాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇతను ఇప్పుడు అఖిల్ ఈ మధ్యకాలంలో ఇతను ఏదైతే అంతకుముందు రోజుల్లోనో అంతకుముందు వారంలోనో రేజ్ చేసిన పాయింట్ని మళ్ళీ రిటర్న్ మాట్లాడతాడు. ఇతనే అదే పాయింట్ రేజ్ చేసి తప్పు అంటే అవతల వాళ్ళది చాలా జరిగాయి ఇట్లా 2-3 పాయింట్స్లో. సో ఇక్కడ రాంగ్ అనిపించింది నాకు, ఇక్కడ రాంగ్ అనిపించింది క్లియర్గా. ఆ తర్వాత మోనాల్ అభిజిత్ బయట కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అభి అంటున్నాడు, నువ్వు చాలా బాగా మాట్లాడు, 2-3 పాయింట్లు అయితే చాలా స్ట్రాంగ్గా మాట్లాడు, యు ఆర్ గెటింగ్ వెరీ స్ట్రాంగర్ డే బై డే అన్నాడు. చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నావు, ఇప్పుడు ఈ మధ్య బాగా స్ట్రాంగ్గా అయిపోతున్నావు అన్నాడు. ఆ తర్వాత యాక్చువల్లీ సారీ అనేసింది మోనాల్. ఆ తర్వాత నా వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు అనేసి అనింది. సో నేను కూడా సారీ చెప్తున్నాను, మా ఫాదర్కి నచ్చడం చిన్న విషయం కాదు, ఆయన మనిషిని చూడంగానే బట్టి అసలు భలే నచ్చేసావు నువ్వు అనేసరికి ఇదంతా ఫ్లట్టింగ్ లెవెల్లో ఇద్దరు కలిసిపోతారా, అభికా బదులు అభినాలు అవుతారా అన్నట్టు అనిపించింది. కానీ మోనాలు అయితే అఖిల్కి అభిజిత్ ఫ్యాన్స్ ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎంత. ఎందుకంటే అఖిల్ ఉన్నంత వరకు మోనాల్ అభిజిత్ కలవరు, అది అభిజిత్కి ఇండైరెక్ట్లీ పాజిటివ్ అది. ఎందుకంటే మోనాల్తో కలిస్తే మేబీ అభి గేమ్ కొంచెం స్పాయిల్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ హై. కాబట్టి మోనాల్ అఖిల్ ఉన్నంత వరకు అభితో బాగా కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ. ఇక్కడ అభి ఫ్యాన్స్ అఖిల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా హార్ట్ఫుల్గా నాకు అనిపించింది. ఆ తర్వాత ఇది అయిపోయింది, సూపర్ మంచి సాంగ్ వేశారు. అఖిల్ చాలా యాక్టివ్గా బీభత్సమైన యాక్టివ్గా వేసాడు ఈరోజు, అందరికంటే కూడా ఎక్కువ ఫాస్ట్గా వేసాడు. అభిజిత్ వేసాడు, సోహెల్ వేసాడు. అభిజిత్ సోహెల్ వేసిన తర్వాత అభి డ్యాన్స్ చేశాడని సోహెల్ అన్నాడు. ఈరోజు నాది కూడా అభి భజన అన్నట్టు నాకే అనిపిస్తుంది. మీరు ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుందంటే ఆ పాయింట్ తమ్నెయిల్ అదే పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఆ పాయింట్ మీద మాట్లాడతాను, ఎక్కువ అందరి గురించి కూడా చెప్తాను, అక్కడ ఏం లేదు. సో నెక్స్ట్ ఆ సాంగ్ అయిపోయిన తర్వాత సోహెల్ సాటర్డే సండే ఇక్కడ ఇది ఫుల్ ఫన్, ఇది ఇట్లా పట్టుకొని బాడీ బిల్డర్లు అన్నా చెప్పన్నా అనేసి అవినాష్తో కామెడీగా మాట్లాడుతుంటే అవినాష్ ఏది మాట్లాడినా అవునన్నా అన్న అంటూ ఈ వారం నేను సేవ్ అవుతానంటావు అంటే దానికి సమాధానం చెప్పకుండా సోహెల్ ఏ డ్రెస్ వేస్తున్నావు ఈరోజు, శనివారం ఏ డ్రెస్ వేసుకుంటున్నావు అంటే ఏమన్నా అంటే ఏంలే స్టేజ్ మీద బాగా కనపడాలి కదా, స్టేజ్ మీద బాగా కనపడాలంటే ఎలిమినేట్ అవుతానని నీ ఉద్దేశం అంటే కామెడీగా నువ్వు నన్ను ఏడిపించావు అంటే ఇంతకుముందు సీన్లో ఏడిపించినట్టున్నాడు. సో ఆ పాయింట్ మీద ఏడిపించడం కోసం అట్లా కామెడీగా మాట్లాడుతున్నాడు. మంచి డ్రెస్ వేసుకో స్టేజ్ మీద కనపడాలిగా ఎలిమినేట్ అవుతావు అన్నట్టుగా అది చూపించారు. ఆ తర్వాత వచ్చేసరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్. సో దీనికి 2 లెవెల్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి దీంట్లో ఒక లాజిక్ మీ అందరికీ అర్థం కావాలి, నాకు అర్థమైంది, అది కరెక్ట్ ఒక రాంగ్ కూడా తెలియదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టోటల్గా బిగ్ బాస్ అనుకున్నది ఒకటే, అవినాష్ని ఎవిక్షన్ ఫ్రీ చేయాలని క్లియర్గా. వాళ్ళ ఎయిమ్ ఏంటంటే ఫైనల్లీ అవినాష్కి ఎక్కువ ఓట్లు పడతాయి, అక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నా తక్కువ ఓట్లు పడతాయి ఎవరున్నా. ఎందుకంటే ఒకవేళ అక్కడ హర్యానా అవినాష్ వచ్చినా కూడా అఖిల్ బదులు అవినాష్కి ఎక్కువ ఓట్లు పడతాయి. ఎందుకంటే అవినాష్కి ఎక్కువ పడతాయా, అవినాష్కి ఎక్కువ ఓట్లు పడతాయి. ఒకవేళ అవినాష్ మోనాల్ వచ్చినా కూడా అవినాష్కి ఎక్కువ ఓట్లు పడతాయి. ఎందుకంటే అవినాష్ అంత ఎమోషనల్గా అడగతాడు కూడా, అందరినీ బతిలో ఆడుకుంటాడు, ఏడుస్తాడు. సో టోటల్గా సెకండ్ లెవెల్ అవినాష్కి పెడతాడు. ఇక్కడ అవినాష్ సెకండ్ లెవెల్ దాకా ఎట్టొస్తాడరా అని మీరు అనుకోవచ్చు. అక్కడ టాస్క్ ఏంటి, జెండాలు ఏరుకోవడం. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు. సో వాడు ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు బిగ్ బాస్. ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నా అనుకున్నప్పుడు జెండాలు ఏరడం అనేది ఫిజికల్ టాస్క్. ఒక రకంగా చెప్పాలంటే పరిగెత్తుకుంటూ తీసుకోవాలి. అంత ఫిజికల్ టాస్క్ కాకపోయినా పరిగెత్తుకుంటూ వెంటనే గ్రాప్ చేయాలి. సో అబ్బాయిలకి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఒకవేళ కానీ అవినాష్ సెకండ్ ప్లేస్లో రాకపోతే, ఫస్ట్ సెకండ్లో రాకపోతే, ఈరోజు ఫస్ట్ వచ్చేళ్ళే రాకపోయి ఉంటే ఏం చేసేవాడు, నువ్వు అన్నావు కదా అవినాష్ కోసం ఇదంతా పెట్టారని. సో రాకపోయి ఉంటే 3 సెలెక్ట్ చేసేవాళ్ళు, ఓటింగ్లో 3 సెలెక్ట్ చేసేవాళ్ళు, ఇద్దరు కాకుండా అవినాష్ అఖిల్ కాకుండా. ఒకవేళ అవినాష్ 3వ ప్లేస్లో వచ్చినా కూడా అఖిల్ మోనాల్ అవినాష్ 3 పెట్టేవాళ్ళు. అప్పుడు కూడా అవినాష్కి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి.
ఒకవేళ ఛాన్స్ ఉంటే. సో ఏదైనా కూడా అవినాష్కి ఛాన్స్ ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తానని నేను అనుకున్నాను. అది అతని కోసమే తయారు చేసిన టాస్క్ లాగా అనిపించింది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇద్దరికి ఓట్లు అన్నారు కాబట్టి నెక్స్ట్ ఆ ఫ్లాగ్స్ గ్రాప్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్లేస్ అవినాష్, సెకండ్ ప్లేస్ అఖిల్కి వచ్చింది. సో వాళ్ళిద్దరికి క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్ ఈరోజు టాస్క్ మొత్తం దాని మీద నడిచింది. దానికోసమే ప్రచారాలు అవే చూపిస్తూ వచ్చారు. ఇక్కడ మళ్ళా హారిక మోనాల్తో పడుకొని ఉంటుంది బాధపడుతూ, అక్కడ మోనాల్తో మాట్లాడిన మాటలు బాగా నచ్చాయి. సో సంథింగ్ ఏదో తప్పు జరిగింది, ఆవిడ బాధపడుతుందని నాతో ఏమైనా మాట్లాడాలా, నాకేమైనా చెప్పాలా, నన్ను ఏదైనా అడగాలా అనేసి అడిగి, సో దాని గురించి మాట్లాడుతూ ఉంటే మోనాల్ ఏడుస్తూ అఖిల్ గురించి చెప్తుంది. అఖిల్ ఎంత సపోర్టివ్గా ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉంటాడు, ఎందుకు అలా మాట్లాడాడు నాకు అర్థం కావట్లేదు అనేసి బాధపడతా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఆ సీన్ కూడా చూపించారు, అది నేను చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత అఖిల్ 23 ఫ్లాగ్స్ తీసుకున్నాడు. నా ఫ్రెండ్ 23, నేనంటే నాకు 30. అలసిపోయాను, ఫుల్గా అలసిపోయాను. ఇక్కడ హారిక, అభి, మోనాల్ సపోర్ట్ చేశారు. హర్యానాకి ఎవరు సపోర్ట్ చేయలేదు. అవినాష్కి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చేయలేదు. అఖిల్కి వచ్చేసరికి సోహెల్ సపోర్ట్ చేశాడు. అయినా కూడా నాకు అక్కడ హర్యానా బాగా నచ్చింది. మోనాల్ కంటే ఒక 3 ఫ్లాగ్స్ ఏమో తక్కువ, ఎవరు సపోర్ట్ చేయలేదు. అభి, హారిక దగ్గరుండి సపోర్ట్ చేస్తూ వచ్చారు. లేడీస్ కాబట్టి వాళ్ళిద్దరు కంపేర్ చేస్తున్నాను. సో హర్యానా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిందని అనిపించింది. అంటే ఎక్కువ ఫ్లాగ్స్ తక్కువ తీసుకున్నప్పటికీ ఒక్కటే ఆడింది, ఎత్తుక్కుంటూ ఆడాలి కాబట్టి. సో బాగా ఆడిందని నాకు అనిపించింది. ఆ తర్వాత 23 నేను అనగానే 30 అనగానే అవినాష్ నువ్వే గెలిచినాడు. లేదు మీరు ఆడ దాచి పెట్టుకుంటారు. అవినాష్ మాత్రం నామినేషన్స్ అంటే ఇది హారిక ఎప్పుడు చెప్పిందంటే ఇదే మాట. ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ మీరు లాస్ట్ వీకే అనుకుంటా నామినేషన్స్ అంటే మీరు భయపడతారు. లాస్ట్ 2 వీక్స్లో ఎప్పుడు అడిగింది అనమాట. ఎందుకు నామినేషన్స్ అంటే మీరు భయపడుతుంటారు అనే పాయింట్ వాడింది ఇదే. ఈరోజు కూడా అతను నామినేషన్స్ అంటే మనోడు కుర్రోడు గజ వణికిపోతాడు, అదే కనపడింది ఈరోజు కూడా. ఆ తర్వాత 30 అన్నాడు. ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరు ఇచ్చారు. ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఇక్కడ హర్యానా పాయింట్ నాకు నచ్చింది. ఎందుకు ఏదో ఒక పాయింట్ నచ్చలే అని చెప్పి ఈ పాయింటే. దీనికి రీజన్ కూడా నేను చెప్తాను. కొంతమంది ఏకీభవించుకోవచ్చు హర్యానా ఫ్యాన్స్. ఏంటంటే ఆ ఫ్లాగ్స్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో 17 వచ్చేసరికి హర్యానా దగ్గర ఉంది, అవినాష్ దగ్గర 30 ఉన్నాయి. ఎప్పుడైనా కూడా మనం ఒక సహాయం అడిగేటప్పుడు అది ఎంతవరకు సహాయం అనేది మనం థింక్ చేసుకోవాలా. ఇప్పుడు అవినాష్ దగ్గర హర్యానా దగ్గర 20 ఉండి 25 30 ఉండి అవినాష్ దగ్గర హర్యానా కంటే ఒక 2 ఫ్లాగ్స్ తక్కువ ఉంటే అఖిల్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, సో అవినాష్ నీకు ఎలాగూ ఎక్కువ లేవు, నేను సెలెక్ట్ అవుతాను కదా, నీ ఫ్లాగ్స్ నాకు ఇచ్చే అంటే ఒక రీజన్ ఉంటుంది. నీకంటే 13 ఫ్లాగ్స్ ఎక్కువ ఉన్నోడిని నీ ఫ్లాగ్స్ నాకు ఇమ్మని ఎట్లా అడుగుతావు నాకు అర్థం కదా. అడిగింది రైటే, ఒకవేళ అడిగినరు గేమ్లో స్పిరిట్ ఉండాలి, ఎట్లా ఏదో ట్రై చేయాలని అడగొచ్చు. కానీ ఇక్కడ అడిగిన మాటలు కరెక్ట్గా లేవు. నేను ఎక్స్ప్లెయిన్ చూస్తాను, ఒకసారి ఎపిసోడ్ చూడండి. ఏమని అడిగిందంటే, ఈ మూమెంట్లో నేను కానీ నీకు ఇస్తే, అడిగింది ఫస్ట్ ఫ్లాగ్స్ అడిగి నేను కూడా నీకు ఇవ్వచ్చు కానీ, ఫ్లాగ్స్ నేను కూడా నీకు ఇవ్వచ్చు కానీ ఈ మూమెంట్లో నేను నీకు ఇస్తే ఆట మీద ఫోకస్ లేదు అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. ఆట మీద ఫోకస్ లేదు అని అనిపిస్తుంది, నాకు ఆట మీద ఫోకస్ లేదు, అందుకని నీకు ఫ్లాగ్స్ ఇచ్చానని నాకు అనిపిస్తుంది, అందుకే నేను ఇవ్వలేనంట. అవినాష్ ఇస్తే అవినాష్కి అనిపిస్తుంది ఆట మీద ఫోకస్ లేదని. అక్కడ మాట్లాడిన మాటలు కరెక్ట్గా లేవు నాకు అనిపించింది. మీకు అనిపించదులేండి, నాకు అనిపిస్తుంది. సో లెవెల్ 2 అవినాష్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఒక్క సెకండ్, అవినాష్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఇద్దరు. అవినాష్కి ఆర్ట్ వచ్చేసి గుర్రం బొమ్మ, అది అభినే డ్రా చేసి ఇచ్చినట్టున్నాడు. అఖిల్ ఆ బీబీ, ఆ పార్టీ గుర్తు బీబీ, ఇతను వచ్చేసరికి గమ్యం. వీళ్ళిద్దరు క్యాంపెయినింగ్ ఇద్దరు నాన్ స్టాప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు అఖిల్ది పోస్టర్ బాగా నచ్చింది. అంటే అక్కడ ఆ ఫీచర్, అక్కడ డిజైన్ చేసిన విధానం, దాని మీనింగ్ చాలా బాగుంది. ఏం రాశాడో చెప్తాం. ఫస్ట్ వచ్చేసరికి స్లోగన్ సోహెల్ చెప్పి రాపిస్తున్నాడు. ఈ స్లోగన్ కొంచెం కామెడీగా అనిపించింది. 1 for 1, ఐఎమ్ దేర్ ఫర్ ఎవ్రీవన్, అఖిల్ ఈజ్ నెంబర్ 1. ఇది స్లోగన్ అనేది స్టార్ట్ చేశారు. కానీ దీన్ని మళ్ళీ వాడలా, ఎందుకో కొంచెం కామెడీగా ఉందనే వాళ్ళకే అనిపించిందేమో, వాడలేదు. తర్వాత అవినాష్ చేయి కలుపుదాం, అవును నేను ఒక జోకర్ని కానీ నాకు ఒక లక్ష్యం ఉంది. ఇది హారిక చెప్పింది, పెద్ద స్లోగనే, నేను 2 లైన్లు రాసుకున్నాను. ఇది వాళ్ళ స్లోగన్. ఆ తర్వాత అవినాష్ స్పీచ్, ప్లీజ్ ఓట్ ఫర్ అవినాష్ అనేసి అందరిని అడుగుతూ వచ్చాడు. హర్యానా చాలా బాగా సపోర్ట్ చేసింది. జీహెచ్ఎంసీ ఎలక్షన్లో, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ కానీ కార్యకర్తలు వచ్చినట్టే ఓట్ ఫర్ అవినాష్ అంటుంది. చాలా ఫన్నీగా అనిపించింది. అయితే త్రూ అవుట్ ఎపిసోడ్ బాగా సపోర్ట్ చేసింది. ఆ తర్వాత అఖిల్ స్లోగన్ కష్టానికే ఇక్కడ గెలుపు అనేసి సోహెల్ కూడా. హర్యానా సోహెల్ ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తారనేది అనిపించింది. ఇద్దరు భలే సపోర్ట్ చేశారు.
సోహెల్ వచ్చేసరికి అఖిల్కి, హరియానా వచ్చేసరికి అవినాష్కి. తర్వాత లవ్ ఎమోషన్స్, ఇక్కడ పోస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అఖిల్ ఎలా అంటే లవ్ ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ రిలేషన్స్ బీబీ దాని లోపల బాక్సులు రాశాడు. తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఇవన్నీ మిస్ అవుతున్నారు, లవ్ ఎమోషన్స్ ఇవన్నీ, కానీ నేను అవి మిస్ అవ్వదలుచుకోవట్లేదు కాబట్టి ఇక్కడ ఉండదలుచుకుంటున్నాను, కాబట్టి నాకు ఎవిక్షన్ పాస్ అవసరం అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. భలే ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగుంది ఆ పోస్టర్ కూడా. ఆ తర్వాత ఎప్పుడు నాకు కోపం అంటారు, ఈ ఒక్క అవకాశం నాకు ఇస్తే నా ముఖంలో చిరునవ్వు చూడొచ్చు మీరు అనేది కూడా, ఆ పాయింట్ కూడా బాగా బాగా మాట్లాడాడు. ఇవి మాత్రం ఎవరు కూడా కాదనలేదు. ఆ తర్వాత అఖిల్ హారికతో 2 ఓట్స్ ఎక్కడున్నాయి వచ్చేసి అఖిల్ హారిక కూర్చోనంటే 2 ఓట్స్ అతనికి ఉన్నాయి, 2 ఓట్స్ నాకు ఉన్నాయి, ఇప్పుడు నువ్వే కీలకం అనేసి ఇలా అడిగిన విధానం చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక రాంగ్ పాయింట్ మాట్లాడాడు, అది రైటో రాంగో మీరే చెప్పండి. ఏమన్నాడంటే అవినాష్ నీ సైడ్ మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా, అవినాష్ అకార్డింగ్ టు దట్ థింక్ అన్నాడు. నీ సైడ్ ఎప్పుడు కూడా అవినాష్ మాట్లాడింది లేదు, నువ్వు అకార్డింగ్ టు ద థింక్ చేయి అనేసి హారికత అన్నాడు. ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. సో నేను ఎంత చేశానో నీకు అనేది ఆలోచించవచ్చు, కానీ ఆడెంత చేశాడు ఆ పక్కన వాళ్ళని కంపేర్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇక్కడ మీరు ఏంటంటే క్లియర్గా చూసి ఉండకపోవచ్చు, పాయింట్ అది వదిలేసి ఉండొచ్చు, కానీ నేను క్లియర్గా రాసుకున్నాను, అది నాకు కరెక్ట్ అనిపించలే. మన స్ట్రెంత్ చెప్పొచ్చు, కానీ పక్కనోడి వీక్నెస్ చెప్పావు, పక్కనోడి గురించి చెప్పి క్యాంపెయిన్ చేయడం కరెక్ట్గా అనిపించింది. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్. మరి ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఏదైనా చేయొచ్చు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పాయింట్లోకి వస్తే రైట్ ఆయన మళ్ళీ, ఎందుకంటే ఆ పార్టీ వాడు ఏమి చేయలేదు, నేను చేస్తాను, ఆ పార్టీ వాడు వేస్ట్, ఆ పార్టీ వాడు రోడ్లు బాగాలేవు, ఇలా అని క్యాంపెయిన్ చేస్తారు కదా. అదేవిధంగా అవినాష్ని తక్కువ చేసావు, అవినాష్ నీకేం చేయలేదు అనేసి ఆ రీజన్ చెప్పి క్యాంపెయిన్ చేశారు, దాంట్లో తప్పే ఉందనుకుంటే తప్పు లేదు అఖిల్ది. సో ఒకవేళ ఇక జెన్యూన్గా సపోర్ట్ నేనేం చేశాను అని అడుగుంటుంటే బాగుండేది నా ఫీలింగ్, అంత మించలే. అదేం పెద్ద తప్పు కూడా కాదు, వదిలేసేయండి. నేనేదో మెన్షన్ చేశాను. ఆ తర్వాత కూర్చో, ఇక్కడ అవినాష్ వచ్చేసరికి మళ్ళీ క్యాంపెయిన్ చేస్తున్నాడు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, చూసావు కదా నువ్వు హెల్ప్ చేస్తే నేను లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాను, నా జీవితం మొత్తం మర్చిపోని హెల్ప్ అనేసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ నాకు నచ్చట్లే అవినాష్ది. ఎంత బాగైనా ఆడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ డౌన్ అయిపోతున్నాడు. అలా ఏడుస్తుంటే హారిక ప్లీజ్ అవినాష్ నాకు టైం, నువ్వు ఏడవు మాకు ప్లీజ్, ఎందుకు నన్ను తలకాయ తింటున్నాను, నా బాధ నువ్వు ఏడుస్తున్న నాకు తలకాయ నిప్పన్నట్టు బాధపడతా ఉంటే ఆ టైంలో అభి వచ్చి చాలా బాగా మాట్లాడు, అవినాష్ కూర్చో కొంచెంసేపు కూర్చో, ఏం పర్లేదు, నువ్వు బాగా క్యాంపెయినింగ్ చేస్తున్నావు అది ఇది అన్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పు, ఐ నో దిస్ మీన్స్ ఏ లాట్ టు యూ, క్యాంపెయిన్ బాగుంది అన్నాడు. ఆ తర్వాత కొంచెంసేపు కూర్చో, తర్వాత టీ పెట్టినా టీ తాగుతావా, హారిక టీ తాగుతావా అని టీ పెట్టినా అని అన్నమాటలు మేబీ అంటే కొంతమంది యాంగిల్లో వాళ్ళే యాక్టింగ్ చేస్తున్నాడు, ఏదేమైనా జనాలకు నచ్చుతుంది అంటే కన్సర్న్ చూపిస్తున్నాడు కదా జనాల మీద, అది వాంటెడ్గా జనాలకు కూడా చూస్తారు అని చేస్తున్నాడా లేకపోతే హార్ట్ఫుల్గా వస్తుందని మనం బేరీజ్ వేయలేం. కానీ చూపించిన కంటెంట్ని బట్టి ఆ జనాలకి ఈ పాయింట్లో టీ పెట్టినా అని అన్నది మంచి పాయింటే కదా అని అనిపిస్తుంది మనకి. అక్కడ మనం ఆలోచించే విధానంలో ఎంత యాక్టింగ్ అని ఒక మూల అనిపించినా సరే ఏదో గిక్టింగో మంచి పాయింట్ కదా, బాధల్లో ఉండి ఓదార్చాడు, మనం ఏం చేస్తుంది దానికి మంచి పాయింట్ అది, దాంట్లో పాయింట్లు వస్తే మార్కులు కొట్టేసినట్టే అని అనిపించింది నాకు. నెక్స్ట్ హరియానా అవినాష్ ఎలా తగ్గాలి, ఇక్కడ హరియానా అవినాష్ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చొని మనం చాలా నేర్చుకుంటాం, ఎలా అహం తగ్గించుకోవాలి, ఎలా పొగరు తగ్గించుకోవాలి, మనకి ఇష్టం లేని వ్యక్తిని కూడా ఎలా మనకి అవసరం వచ్చినప్పుడు అడగాలి, ఇవన్నీ బాగా నేర్చుకునే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, దీనికి థ్యాంక్స్ చెప్పాలనేసి మంచి లైన్స్ మంచి మాటలు చెప్తుంది, మోటివేట్ చేస్తుంది అక్కడ కూర్చోబెట్టి, అవి కూడా బాగా నచ్చాయి నాకు. తర్వాత హరియానా క్యాంపెయిన్ చేస్తుంది, హరియానా ఒకటే పడుకుని క్యాంపెయిన్ చేస్తారు, తర్వాత సోహెల్ ఒకటే క్యాంపెయిన్ చేస్తుంటే ముగ్గురు ఎదురుపడి క్యాంపెయిన్ నడుచుకుంటా ఉన్నారు, అది చూపించారు. ఆ తర్వాత ఇక్కడ అఖిల్ అన్నాడు చూసారా, హారికకి అవినాష్ నీకేం పెద్దగా చేసింది లేదని. నాకేమనిపించిందంటే హారిక అఖిల్ వీళ్ళిద్దరూ చాలాసార్లు లాన్లో కూర్చొని మాట్లాడి మనం చాలాసార్లు చూసాం, ఇద్దరు ఒకరికొకరు పెద్దగా సపోర్ట్ చేసుకున్న సందర్భాలు పెద్దగా లేవు నాకు తెలిసినంతగా, కానీ ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. కానీ హారిక ఒకసారి అఖిల్ సీక్రెట్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత విలన్గా నిలబెట్టాడు, ఎనిమిగా. సో ఈ పాయింట్లో ఆలోచిస్తే హారికకి అఖిల్ చేసింది కూడా ఏం లే, చేసిన దానికంటే కూడా నెగిటివే ఎక్కువ ఉంది, ఎందుకంటే విలన్గా నిలబెట్టాడు కాబట్టి ఆఫ్టర్ సీక్రెట్ రూమ్ తర్వాత. సో ఇక్కడ వ్యాలిడ్ రీజన్ ఏం లేదు, అఖిల్ వచ్చేసరికి నేను ఇంత చేసిన అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. అవినాష్ చేయలేదు, అఖిల్ కూడా చేయలేదు, హారికకి ఇద్దరు ఏం చేసిందిలే. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి
ఓట్స్ వచ్చేసరికి ఓట్ల దగ్గరికి వచ్చింది. ఇది ఏదైతే ఉందో దాన్ని చాలాసేపు చూపించారు. ఇక్కడ లాస్ట్కి ఓట్ల దగ్గర వచ్చేసరికి 3 ఓట్లు వచ్చేసరికి అవినాష్కి, 2 ఓట్లు అఖిల్కి పడ్డాయి. ఇక్కడ అందరూ మాట్లాడే ఓట్లు వేసేటప్పుడు అందరూ బాగా మాట్లాడారు. హర్యానా వచ్చేసరికి నా ఫ్రెండు, సో అతనికి సపోర్ట్ చేస్తాననింది. ఆ తర్వాత మోనాల్ వచ్చేసరికి మ్యాక్సిమం సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి చేస్తున్నదే అఖిలే కాబట్టి అఖిల్ చేస్తాననింది. సో నేను ఉదయమే ప్రోమోలో చెప్పా, అఖిల్ మోనాల్ విడిపోతారు అనేది కళ, వాళ్ళిద్దరు బాగా ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదని. ఆ తర్వాత సోహెల్, ఈ హౌస్లో నాకు ఇద్దరు ఇంపార్టెంటే, కానీ మా అన్నకు నేను ఓటేస్తానని చెప్పాడు. తర్వాత అభి, గుర్రం గుర్తుకే నా ఓటు, నువ్వు క్యాంపెయిన్ బాగా చేసావు, క్యాంపెయిన్ చేసిన విధానం నాకు నచ్చింది, నువ్వు క్యాప్టెన్సీకి సపోర్ట్ చేసావు, సో నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్తున్నాను, ఓటేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నేను గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మాత్రం అభి భజన కాదు, ఎందుకంటే స్పాట్లో మా నాన్న అన్నదే రాసిపెట్టా, మా నాన్న ఏమన్నాడు అదే రాసిపెట్టా. ఆ మాటలు అభి మాట్లాడగానే మా కవిత అంటున్నాను అనమాట మా వైఫ్తో, ఏమన్నాడంటే ఒకసారి మా నాన్న కవితతో ఇక్కడ భలే తెలుగులాడమ్మా ఇడా భలే మాట్లాడుతున్నాడు అనిల్నాడా, మా నాన్న అదే అనిండు, అదే రాసిపెట్టా. అభి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అన్నాడు, వీడు భలే మాట్లాడుతున్నామ్మా అనేసి మా వైఫ్కి చెప్తున్నాడు. సోఫాలో కూర్చొని నేను అది రాసిపెట్టా. హారిక, 1 hour నుంచి థింక్ చేస్తున్నా ఏం చేయాలో నా మనసులో అఖిల్ అనే ఉంది, కానీ నేను ఒక తప్పు చేశాను. ఇది నేను ఆ రోజే మెన్షన్ చేశాను. అక్కడ నేను ఇస్తానని చెప్పేసి వెయిట్ చేయి ఇస్తాననేసి అవినాష్కి చెప్పింది ఆ రోజు. ఆ టాస్క్లో ఆ వెయిట్లు ఎవరు వస్తువులు సాక్రిఫైస్ చేయాలని టాస్క్లో అవినాష్కి ముందే నేను ఇవ్వనని చెప్పుంటే బాగుండేది, ఇస్తానని చెప్పి మోనాల్ ప్లేస్లో పెట్టింది ఆఫ్టర్ బజరు, అది చాలా తప్పు హరికదని చెప్పా. సో దానికి రిగ్రెట్ ఫీల్ అయ్యి ఈరోజు దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నాను అనేసి అఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఏడుతూ చెప్పింది నేనేం చేయలేను, ఆ తప్పు ఆ రోజు అలా చేశాను కాబట్టి ఈరోజు ఇతనికి ఇస్తున్నాను, అంతకుమించి ఏం లేదు అనేసి చెప్పి చేసింది. సో అఖిల్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు, చాలా బాగా నచ్చింది, హగ్ చేసుకున్నాడు, క్లాప్స్ కొట్టాడు ఆఫ్టర్ అతను గెలిచిన తర్వాత. అవినాష్ కూడా ఆ తర్వాత ఇక నుంచి నా లైఫ్లో నీ జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటాను, నిన్ను అమ్మ అని పిలుస్తానని అంత వద్దు ప్లీజ్ అనేసి అనింది. ఎంత అవసరం లేదనిపిస్తుంది, అవినాష్ ఓవర్ ఎమోషనల్గా మాట్లాడతారు అన్నీ, అది నచ్చట్లా నాకు. ఆ మాట అన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్, నా లైఫ్లో కడుపు నింపావు, నా లైఫ్లో నిన్ను ఎప్పుడు హారికమ్మ అని పిలుస్తాననేసి అన్నాడు. ఆ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ 2 weeks వ్యాలిడిటీ ఉంటుంది. ఇది చాలామందికి అర్థం కాలేదు, ఏమీ లేదు. 2 weeks వ్యాలిడిటీ ఉంటుంది, నువ్వు వాడుకోవచ్చు, వేరే వాళ్ళకు కూడా వాడుకోవచ్చు. సో ఈ వీక్ నాకు తెలిసినంత వరకు అవినాష్కి తక్కువ ఓట్లు ఉంటే అతను వాడుకోవచ్చు, లేదు ఆల్రెడీ అతని దగ్గర ఎవిక్షన్ ఫ్రీ కార్డు ఉంది కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఇలా చేయొచ్చు, అతనికి తక్కువ ఓట్లు వచ్చినా కూడా వేరే వాళ్ళకి తక్కువ ఓట్లు వచ్చి నేను చూపించవచ్చు. హర్యానా ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ స్టేజ్లో హర్యానాకి తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ కాబోతుంది, కావాలంటే ఎవిక్షన్ ఫ్రీ కార్డు వాడుకుంటే ఉండొచ్చు అంటాడు. అక్కడ గొడవ పెట్టడానికి ట్రై చేస్తాడు. అవినాష్ వాడతాడా లేదా, అవినాష్ వాడితే అవినాష్ గ్రాఫ్ పెంచవచ్చు. ఈ ప్లాన్లు అయితే వేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో రేపు దీని మీద స్పెషల్ వీడియో కూడా చేస్తాను నేను. ఆ తర్వాత హర్యానా అభితో ఏమంటుందంటే బీబీకి టైం ఇవ్వు, బీబీకి టైం ఇవ్వు, హర్యానా అవినాష్తో అంటుందన్నమాట, బిగ్ బాస్కి టైం ఇవ్వని చెప్పానుగా, ఎవరికి తిట్టుకోమాక, నెగిటివ్గా థింక్ చేయబాకనగా, చూడు ఇంత అవకాశం ఇచ్చాడు నీకు, సరైన అవకాశం ఇచ్చాడు, చూడు 2 weeks ఇచ్చింటే బాగుండే కదా అంట అవినాష్, మొత్తం సీజన్ మొత్తం తీసుకొని హర్యానా అంటుంది. ఆ తర్వాత మోనాల్ అఖిల్ వీళ్ళిద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఎందుకు ఒక్కసారి కూడా స్వాప్ అవ్వమని అడగలేదంటే, నాకు నీ స్వాపింగ్ వద్దు, జస్ట్ నాకు వద్దని నేను ఫిక్స్ అయ్యాను, నేను తీసుకోవాలని లేదు నాకు అనేసి అఖిల్ అన్నాడు. అఖిల్ అనేసి మేరేకో ఆ తర్వాత ఆ మనిషి అభిజిత్ గురించి, అభిజిత్ భజన్ అని చెప్పారు కదా, ఇన్ని దిక్కులు మాట్లాడాడు కాబట్టి ఆ పనులు నిలబెట్టా. ఆ మనిషికి స్వాప్ వద్దన్నాడు, మేరేకో నక్కో అని ఎందుకు అనలేదు ఒకసారి కూడా అనేసి ఆ పాయింట్ రైజ్ చేశాడు. అదేందో నాకు అర్థం కాదు, నేను ఎందాక చెప్పిన రీజన్ దానికి కూడా చెప్తాను సేమ్. ఎందుకంటే ఇమ్యూనిటీ వద్దని, ఇమ్యూనిటీ తీసుకోలేదని చెప్పి నువ్వు నామినేట్ చేసి ఈరోజు ఇమ్యూనిటీ వస్తుంటే నువ్వు తీసుకోవద్దంటే నువ్వు ఎట్లా, దీని మీద నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తే ఇంకా అంతకు మించిన తుస్సు గేమ్ లేదు. అది ఒకసారి ఇమ్యూనిటీ తీసుకోలేదని అన్నావు, తీసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నావు, తీసుకున్నందుకు మళ్ళీ అందరి దగ్గర అదే మాట మాట్లాడుతుంటే అది ఎంత వ్యాలిడ్ రీజన్ అని ఎట్లా అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అఖిల్. ఆ తర్వాత మోనాల్ ఇంకొక పాయింట్ ఏంటంటే కెప్టెన్ అక్కడ డెసిషన్ తీసుకున్నది కెప్టెన్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరు మాట్లాడాలి, అక్కడ మాట్లాడే స్కోప్ ఉంటే మోనాల్ మాట్లాడాలి, మోనాల్ అభిజిత్ మాత్రమే ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడాలి, మిగతా వాళ్ళకి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అక్కడ తీసుకున్నది స్వాప్ చేయాలని డెసిషన్ మోనాల్ అభిజిత్ మాట్లాడాలి. ఆ డెసిషన్లు ఏదైనా రాంగ్ ఉన్నాయో ఉన్న హారికతో, మిగతా వాళ్ళందరికీ అవసరం లేనిది ఆ పాయింట్, ఎందుకంటే కెప్టెన్ డెసిషన్ తీసుకున్నది స్వాప్ చేయాలని బిగ్ బాస్ ఇచ్చిండు అవకాశం, అది అనిపించింది నాకు. తర్వాత సోహెల్ మంచితనం నాకు నచ్చింది. ఎక్కడంటే
సోహెల్ మెహబూబ్ నామినేషన్లో నుంచి కాపాడాడు. ఆ తర్వాత సోహెల్ కెప్టెన్సీ అప్పుడు మెహబూబ్కి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత మన కాయిన్స్ టాస్క్ అప్పుడు మెహబూబ్కి హెల్ప్ చేశాడు. మొన్న చూస్తేనేమో వీళ్ళిద్దరి కోసం బాల్ టాస్క్ అప్పుడు బయటకు వచ్చేసాడు. సో అన్నీ చేస్తూనే ఉండవు, ఇతని కోసం పెద్దగా ఎవరు చేసింది లేదు. సో ఇక్కడి నుంచి చేయడం ఆపేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. అన్ని సాక్రిఫైజులు పాపం అక్కడ నచ్చింది. ఆ తర్వాత అర్థం కదా అయిపోయిందా? సో అంతే, ఇంకా అంతకుమించి ఏమి లేదు. మేబీ ఈరోజు నేను చెప్పిన విధానం బోర్ కొట్టి ఉంటుందా, కొంచెం బోర్గానే చెప్పినట్టున్నాను. ఈసారి నుంచి నైట్ టైం రివ్యూ నిలబడి చెప్తాను. నిలబడితే నాకు కొంచెం యాక్టివ్ వస్తుంది, కూర్చుంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. సో ఇది ఈరోజు జరిగిన అన్నింటిలోకి నాకు బాగా నచ్చింది చూస్తే హరియానా, అభి, సోహెల్ కూడా. ఎందుకంటే అతను క్యాంపెయిన్ చేసిన విధానం నాకు బాగుంది. మిగతా అంతా మామూలు సోసోగా ఉంది. ఈ జరిగింది ఇది. ప్లస్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ అయితే ఉంటాయి, రీఎంట్రీ గురించి అప్డేట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ADI_రెడ్డి అని సెర్చ్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. రేపు డెవిల్ టాస్క్, అది రీఎంట్రీ కాదు, అది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రేపు 2-3 వీడియోస్, స్పెషల్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. అన్సీన్ ఉదయాన్నే 10 గంటలకు వస్తుంది. థ్యాంక్ యూ.